మరికొంతకాలం బ్రతకాలని ఉంది. కాబట్టి చేతికందిన ప్రతి గడ్డిపోచను గట్టిగా పట్టుకున్నాను. పట్టుకోవడమే బాధకి కారణమని తెలుసు, కానీ పట్టుకోవడం ఆగదు. అది తప్పు కాదు, అది మానవ స్వభావం. బ్రతుకు నొప్పిగా ఉందని తెలిసిన, ముగింపు కనిపించిన మనిషి ఎందుకు ఇంకా ఆ నొప్పిలోనే ఉండాలని కోరుకుంటాడు? జీవితం ముందు మోకరిల్లి మరికొన్ని రోజులు ఇవ్వమని చీపుగా అడుక్కుంటాడెందుకు? మేబీ అది బలహీనతనా, లేక మరణాన్ని ఎదిరించే సాహసమా, చావంటే భయమా? బహుశా ఇవేమీ కావనుకుంటా. అది అర్థం చేసుకోవడానికే కష్టంగా ఉండే ఒక మానవ స్వభావం అనుకుంటా. ఈ బ్రతకాలనే తపన అది మనిషి కంటే ముందే పుట్టిందనుకుంటా. సింగిల్ సెల్ డబుల్ సెల్ అవడంలో ఇదే తపన ఉందా, లేదా అది ఒట్టి కెమికల్ రియాక్షన్ మాత్రమేనా? ఒక అమీబా ప్రతికూల వాతావరణంలో తప్పుకుంటుంది, ప్రమాదాన్ని గుర్తిస్తుంది, వేరే డైరెక్షన్కు వెళ్తుంది. కానీ దానికి మెదడు లేదు. నొప్పి తెలుసా అంటే అది తెలియదు. బట్ అది తప్పుకుంది. ఆ తప్పుకోవడంలో ఏదైనా ఉందా? బ్రతకాలనే తపన ఉందా, లేదా ఏ ఉద్దేశమూ లేకుండా అది అలా జరిగిపోయిందా? ఇక్కడ నాకు షోపనార్ గుర్తొస్తున్నాడు. ఆయన అది అలా జరగడం కాదు, అందులో ఒక శక్తి ఉందన్నాడు. ఆ శక్తి పేరు విల్ జుమ్ లీబెన్, అంటే విల్ టు లివ్, జీవించాలనే సంకల్పం. కానీ ఇది విల్ పవర్ కాదు. విల్ పవర్ అంటే కాన్షియస్ నిర్ణయం, నీ ప్రయత్నం ఉంటుంది. బట్ విల్ జుమ్ లీబెన్లో ఇవేమీ ఉండవు. ఈ సంకల్పానికి కళ్ళు లేవు, డైరెక్షన్ లేదు, కారణం అస్సలే ఉండదు. అది నిన్ను నడిపిస్తుంది, బట్ నువ్వు దాన్ని నడపవు. ఆ శక్తి నీకంటే పెద్దది, నీ ఆలోచన కంటే పెద్దది, నీ నొప్పి కంటే పెద్దది. సింగిల్ సెల్ డబుల్ సెల్ అయిన క్షణంలో అది పుట్టింది. అది నీలోకి వచ్చింది కాదు, నువ్వే దానిలోకి వెళ్ళావు. నీకుండే ఈ జీవించాలనే తపన నీది కాదు, అది నీ మొదటి కణం నుంచి వస్తున్న ఒక ప్రవాహం, ఒక వారసత్వం. ఇంకా చెప్పాలంటే కోట్ల సంవత్సరాల జీవ పరంపర నీలో మాట్లాడుతుంది. బట్ ఇక్కడ నాకు డౌట్ వస్తుంది. ఆ సంకల్పం నాది కానప్పుడు, ఆ తపన నాది కానప్పుడు, ఆ బతకాలనే కోరిక నాది కానప్పుడు, అయితే నేను అనేవాడు ఎవడు? ఇక్కడ షోపెనర్ చాలా కర్కశంగా నా బాధని రెట్టింపు చేశాడు. నువ్వు అనేవాడు ఆ సంకల్పానికి ఒక తాత్కాలిక రూపం మాత్రమే అన్నాడు. ఆ సంకల్పం నీ ద్వారా జీవిస్తుంది, బట్ నీ కోసం కాదు. నీ నొప్పి నీది, కానీ బ్రతకాలనే తపన నీది కాదు, అది ఆ సంకల్పానిది. అందుకే నొప్పి ఎంత తీవ్రంగా ఉన్నా, దాన్ని భరించలేకున్నా, బ్రతకాలనే తపన మాత్రం ఆగదు. ఒక 100 ఏళ్ల వృద్ధుడు, అన్నీ అనుభవించిన వృద్ధుడు, ఇక జీవితంలో సాధించడానికి ఏమీ లేని వృద్ధుడు, హాస్పిటల్ బెడ్ పైన బాధని అనుభవించే ఎటూ కదలలేని వృద్ధుడికి కూడా చావాలని ఉండదు, ఇంకా బ్రతకాలనే తపన ఉంటుంది. ఆ తపన ఆ ఓల్డ్ మ్యాన్ది కాదు. నొప్పి కాన్షియస్ స్థాయిలో ఉంటుంది, బట్ తపన అంతకంటే లోతు స్థాయిలో ఉంటుంది. అది ఎంత లోతంటే నీ కాన్షియస్ చేరలేని చోటు అది.